రావమ్మ గండిపేట మైసమ్మనికే బోనాలెత్తంగా ఇక ఊరువాడ ఉల్లాసంగా జోరు జోరుగా చిన్నయ్యంగా మమ్ములగా మంగాలమ్మ సల్లంగా చూడమ్మా అరే ఏటా ఏటా బోనాలు ఆ కోటల పేటల జనాలు ఇక పోతరాజుల నాట్యాలు డప్పుల మొదల నాదాలు డమ్మ 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 డమ్మంటూ దరువులయ్యంగా గుమ 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 అగరు బతుల చూపంలే పంగా బంగారు తల్లి మేడారం మహాజాతరలో ఆదివాసీల స్టాల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఆదివాసీలు తయారు చేసిన ఆహార పదార్థాలతో పాటు వాళ్ళు వేసిన పెయింటింగ్స్, చరిత్ర ఉట్టిపడే విధంగా వేసిన పెయింట్స్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతో పాటు వాళ్ళు తయారు చేసిన హ్యాండ్మేడ్ సంబంధించిన వస్తువులు సైతం ముఖ్యంగా వారిని ఆకట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే ఉట్నూరు ఐటీడీఏకి సంబంధించి భీంబాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం సంబంధించిన ఇప్పపు లడ్డు తయారీ చేసిన ఆ లడ్డూలు ఇక్కడ స్టాల్స్ రూపంలో పెట్టడం జరిగింది. దీంతో పాటు భద్రకాళి మిల్లెట్స్ మ్యాగీకి సంబంధించిన తయారీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రోడక్ట్స్ సైతం ఇక్కడ పెట్టారు. దీంతో పాటు ముఖ్యంగా చూసుకుంటే ఆదివాసీలు గోండుల చరిత్ర తెలిసే విధంగా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా తయారు చేసిన ఆర్ట్ గ్యాలరీ సైతం ఆకట్టుకుంటుంది. ఆదివాసీ కోయ ఆర్ట్ సొసైటీకి సంబంధించి గ్యాలరీ సైతం ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ రకాల ఆర్ట్స్ తీసిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి వివరించేందుకు ఆదివాసీ సంబంధించిన కళాకారులు ఉన్నారు, వారితో ఆర్టిస్టులు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. ఏంటండి ఇది పగడిద్దరాజు అన్నట్టు. ఇది పగడిద్దరాజు జెండా. ఈ జెండాని కూడా మేము ఏంటంటే పడిగ రూపంలో మొత్తం తీస్తాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ రెండు పక్షులను తీసుకున్నట్టయితే రెండు పిట్టలు అన్నట్టు అవి మధ్యలో పట్టినాయి. అంటే ఇవి రెండు ఇప్పుడు ఇక్కడ జంతువులు ఉన్నాయి. ప్రతిదీ కూడా ఒక్కొక్క గొట్టు అన్నట్టు. ఒక్కొక్క గొట్టు వాళ్ళు ఈ కలర్లో ఉన్న ఇప్పుడు గ్రీన్ కలర్ అనుకున్నాం, ఇది ఒక గొట్టు, మూడో గొట్టు, నాలుగో గొట్టు, ఐదో గొట్టు, ఒక గొట్టుగా తీసుకున్నప్పుడు ఈ గొట్టు కలర్లో ఉన్న కొన్ని జంతువులు ఉంటాయి, వాటికి సంబంధించిన జంతువులు. ఆ జంతువులను తినకపోవడం వల్ల మిగతా వల్ల ఆ జంతువులు తినకపోవడం వల్ల జంతు సామ్రాజ్యాన్ని కూడా అందరితో అంతరించిపోతాయి కదా జంతువులన్నీ కూడా. ఏదో ఒకటి ఒక తెగ వాళ్ళు, ఒక గొట్టు వాళ్ళు దాన్ని జంతువు దాన్ని దైవంగా భావించి దాన్ని రక్షిస్తూ అంటారు అన్నట్టు. అలానే మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒక జంతువుని తమ దైవంగా భావించి తిననప్పుడు జంతు సామ్రాజ్యం మిగిలిపోతుంది కదా. వన్యప్రాణి సంరక్షణని కాపాడతారు అన్నట్టు. పక్షుల మీద, జంతువుల మీద ప్రేమ, అడవి రక్షణ వీళ్ళ బాధ్యత, రక్షణ వీళ్ళ బాధ్యతగా తీసుకుంటారు ఆదివాసులు అందరూ కూడా నన్ను తినకుండా. ఈ ఆర్ట్లో ఎన్ని రోజులు పడుతుంది ఒక్కొక్క ఆర్ట్? ఈ ఆర్ట్కి వచ్చేసి ఒక గంట పడుతుంది సార్. ఒక పెయింటింగ్ వేయడానికి 1 hour పడుతుంది సార్. ఇది కూడా ఆర్టిస్టిక్ స్కిమాటిక్ ఆర్టిక్ అంటారు. ఇది కోయ ట్రైబల్ ఆర్టిస్టులు కోయ ట్రైబల్ పెయింటింగ్ లో మాత్రమే తీసుకుంటారు. ఇది భూమి కలర్, మట్టి కలర్ ఎందుకు తీసుకున్నారంటే గోడలన్నీ కూడా ఈ ఆదివాసులు అందరూ కూడా మట్టి గోడలతో, ఎర్ర గోడలతో చేస్తారు సార్. వాటికి లైమ్ స్టోన్ అనే శుద్ధ రాయితోని ముగ్గులేయడం కానీ, ప్రతిదీ కూడా లైమ్ స్టోన్ తోని తెల్ల ముగ్గు కానీ, ఎర్ర మట్టితోని తెల్ల ముగ్గులు వేస్తారు. ఆ తెల్ల ముగ్గులు వేసి పండుగలు సాంప్రదాయాలు, కల్చర్ అన్ని కూడా మమేకమై ఉంటాయి కాబట్టి ఓన్లీ రెడ్ కలర్, తెల్ల కలర్ మాత్రం ఇది తీసుకొని స్కిమాటిక్ కుమరం భీమ్ సార్. తెలంగాణ మన ఆదివాసీ పోరాట యోధుడు. ఈయనని ఏంటంటే మేము మా యొక్క ట్రైబల్ ఆర్ట్లో ప్రత్యేకంగా కోయ ఆర్ట్ అనేది తెలంగాణలో మరి చూసినట్టయితే ఇది ఇప్పుడు వేసే పెయింటింగ్ అనేది మరి స్కిమాటిక్ డ్రాయింగ్లో వేయడం జరుగుతుంది. అంటే మా దగ్గర మట్టిని తీసుకొచ్చి మట్టిని మరి ఇంట్లో పూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మేడారంలో చూసినట్టయితే ముందు మరి గుడిమెలిగే పండుగ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే అడవికి వెళ్ళి పుట్టమ్మను తెచ్చి ఆ గుడిని పూయడం జరుగుతుంది. పూసిన తర్వాత ముగ్గులు వేయడం జరుగుతుంది. ఆ మట్టి కూడా మనకు ఇక్కడ చూసిన కలరు బ్రౌన్ కలర్లో మరి రెడ్ ఇండియన్ కలర్లో ఉండడం జరుగుతుంది. మరి దాన్నే తీసుకొని మేము ఇక్కడ మరి గీతల రూపంలో మా యొక్క సంస్కృతి సంప్రదాయాలను కూడా బొమ్మల రూపంలో వేయడం జరుగుతుంది. ఎన్ని రకాల బొమ్మలు ఏమేమి? ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మీరు అడవిలో నార తీయడం జరుగుతుంది. నార ద్వారా
మరి ఎద్దులకి కన్నెలు తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంచాలు అల్లుకోవడానికి కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఒకప్పుడు మరి నైలాన్ తాళ్ళు లేని క్రమంలో కూడా అడవిపైన ఆధారపడి మరి ఆ యొక్క తాళ్లను తయారు చేసుకునేవారు సార్. ఈ ఆర్ట్స్ ఎవరెవరికి ఇచ్చారు ఇదంతా? ఈ యొక్క ఆర్ట్ని మేము గతంలో 2016 నుంచి వెళ్ళి మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ యొక్క మరి మాకు ట్రైబల్ వెల్ఫేర్ నుంచి వెళ్ళి కమిషనర్ గారు క్రిస్టియానా గారు ఈ యొక్క తెలంగాణలో ప్రత్యేకంగా కోయ ట్రైబల్ ఆర్ట్ అనేది ఉన్నదని వెలికితీసి ఈ యొక్క మరి ఆర్ట్ని వివిధ రాష్ట్రాలలో కూడా ఎగ్జిబిషన్ చేసి ప్రత్యేకంగా మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి, అదేవిధంగా మరి మంత్రి సీతక్క గారికి, అదే పవన్ కళ్యాణ్ కూడా రీసెంట్గా మరి మన కొండగట్టుకు వచ్చిన క్రమంలో మరి అక్కడ మనకు ములుగు జిల్లాలో ఇంతకుముందు మరి ఓఎస్డీగా పనిచేసినటువంటి అశోక్ కుమార్ సార్ గారు ప్రత్యేకంగా మా యొక్క ట్రైబల్ ఆర్ట్ని తీసుకొని మా యొక్క ఆర్టులో కావాలనే కొండగట్టు ఆంజనేయ స్వామిది కూడా మరి కోయ ట్రైబల్ ఆర్ట్ రూపంలో కావాలని కోరడంతో దాన్ని ఆ విధంగా వేసి ఇవ్వడం జరిగింది. ఏదేమన్నా వేస్తారా మీరు? మా కోయ ట్రైబల్ ఆర్ట్లో మేము ఏదైనా చేయగలుగుతాం. నా ఫోటో అయినా మీరు చేయగలుగుతాం సార్. ఎంత టైం పడుతుంది? మినిమం ఒక 1 డే కానీ 4 hours 5 hours లో వేసి ఇవ్వడం జరుగుతుంది. పెయింటింగ్ ఒక్కదానికి ఎంత తీసుకుంటారు? ఇది ఈచ్ వన్ వచ్చేసి 1500 పెట్టడం జరిగింది. పోతున్నాయా మరి? సేల్ అవుతున్నాయి సార్, తక్కువ అవుతుంది. ఎందుకంటే ఇవి ప్రత్యేకమైన ఆర్ట్ కాబట్టి వాళ్ళకి తెలియదు కదా ఈ ఆర్ట్ గురించి. ప్రతి ఒక్క ఆర్ట్లో హిస్టరీకి సంబంధించి ఉంటుంది. నేచర్ ఆర్ట్ అంటే నేచర్ అంటే చూడంగానే అర్థమైపోతుంది. ఈ యొక్క ఆర్ట్ ఏంటంటే కోయ ట్రైబల్ ప్రత్యేకంగా వేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఆర్ట్ గురించి మేము చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళకి ఆర్ట్ గురించి తెలియడం జరుగుతుంది. కాబట్టి దీనిలో హిస్టరీ ఉంది కాబట్టి మేము 1500 పెట్టడం జరిగింది. ముఖ్యంగా చూసుకోవచ్చు ఈ రకరకాల వాళ్ళ హిస్టరీ దాగి ఉన్న చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేయడం జరిగింది. కొంత ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ చరిత్ర దాగి ఉంది కనుక అయినప్పటికీ కొంత ధర పెంచామని చెప్తున్నారు. దీన్ని ప్రోత్సహించిన వారి చిత్రాలను సైతం వాళ్ళ ఫోటోలను సైతం వీళ్ళు ఆర్ట్ రూపంలో వేశారు. దీంతోపాటు చరిత్ర ఇమిడి ఉన్న అదేవిధంగా గోండుల కోసం ఎవరైతే ఆదివాసుల కోసం పోరు సల్పిన వారి ఫోటోలు చిత్రాలతో పాటు అదేవిధంగా కొమరం భీం కావచ్చు, బిర్సా ముండా కావచ్చు, అదేవిధంగా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఈ ఆర్ట్స్ వేసామని అయితే వీళ్ళు చెప్తున్నారు. దీన్ని చూడడం కోసం వచ్చిన భక్తులందరూ ఈ గ్యాలరీని సందర్శించి వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రముఖులకు సైతం వీటిని బహుకరించిన పరిస్థితి ఉందని అయితే ఇక్కడ కళాకారులు అయితే చెప్తున్నారు. మేడారంలో ఇలవేల్పులను కొలుస్తారు. ప్రతి ఇంటికి ఒక దేవుడు ఉంటారు. అయితే ఒక్కొక్కరికి ఒక్కో గోత్రం ఉంటుంది. గోత్రానికి తగ్గట్టుగా గట్లు అని అంటారు. గట్లు, గోత్రాలు, ఇలవేల్పులు. ఈ విధంగా చూసుకుంటే 108 పైగా ఇలవేల్పులు ఉన్నాయి. అదేవిధంగా 7 గట్లు ఉంటాయి. 7 గట్లు అంటే 7 గోత్రాలు అని అంటారు. ఒక్కో గట్టుకు కొంతమంది ఇలవేల్పులు ఉంటారు. అయితే ఏ ఇలవేల్పుకు ఏ గట్టు ఉంటుంది అనేది కొంతమంది ఆదివాసీలు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. ఏంటండి ఈ ఇలవేల్పులు ఎన్ని ఉంటాయి, ఎన్ని గట్టులు, ఎన్ని గోత్రాలు ఉంటాయి? గట్లు అయితే మొత్తం 5 ఉంటాయండి. గట్లు 5 ఉంటాయి మొత్తం టోటల్గా. అయితే ఇలవేల్పులు 108, 111 ఉంటాయి. అయితే ఈ గట్లల్లో మూడో గట్టు ఒకటి ఉంటుంది, 4వ గట్టు, 5వ గట్టు, 6వ గట్టు, 7వ గట్టు. ఈ 7 గట్లు ఉంటాయి. మాది 6వ గట్టు అంట, పెరంబైన రాజు. వీళ్ళకి 6 కొడుకులు, 3 ఆడబిడ్డలు. వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా ఎలుపులుగా తయారయ్యి వాళ్ళని కొలుస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు 3వ గట్టు అనే వాళ్ళు ఓన్లీ పూజలు చేయటం వరకు వాళ్ళు. 4వ గట్టు వాళ్ళు సమ్మక్కది 5వ గట్టు వస్తుంది. సమ్మక్కని చేసుకున్నాం 4వ గట్టు. ఇప్పుడు బండాని గోత్రం ఉంటుంది, అందులో 2 రకాలు, 5 ఉంటుంది, 7 ఉంటుంది. వీళ్ళందరూ గోత్రికాలు చేసుకుంటూ వాళ్ళ గట్టు ప్రకారం వాళ్ళ దేవతను కొలుసుకుంటూ వస్తుంటారు. ఇలవేల్పులు అంటే ఎవరి ఇలవేల్పు ఏముంటుంది? మీ ఇలవేల్పు ఏంటి? మా ఇలవేల్పు పాపనమ్మ, చంద్రపాల, బలంరాజు. ఒక్కొక్క గట్టు వాళ్ళు 3 ఇలవేల్పులు ఉన్నాయి మీకు. మిగతా వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఇంకా మిగతా వాళ్ళకి 3వ గట్టలకి ఉంటాయి. 3వ గట్టలు ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు ఇది డాల్ వస్తు ఉంటుంది. ఇది డాల్ వస్తు. ఇందులో 108 బొమ్మలు ఉంటాయి. అందరూ వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా అందులో ఉంటాయి అన్నమాట. వాళ్ళ సంస్కృతి ఎట్లుంటుందంటే వాళ్ళు ఏలుపు పండుగ ప్రకారం వాళ్ళు చేసుకోవాలి. ఏ నెలలో దేవుని పెట్టుకోవాలా, కొత్తల పండగ ఇలా చేసుకుంటూ వస్తూ ఉంటారు. ముందు దేవునికి పెట్టిన తర్వాత వీళ్ళు ఏదన్నా తినటం జరుగుతుంది, అంతవరకు తినరు. ఇప్పుడు 3 రోజులకు ఒకసారి ఈ గోత్రంగా సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇలవేలుపు పండుగ చేయడం జరుగుతుంటుంది.
వాళ్ళ వంశస్థులు ఎక్కడున్నా కానీ వాళ్ళు వచ్చి దేవుని మొక్కుకొని భోజనాలు చేసుకొని వాళ్ళందరూ సంతోషం చేసుకోవడం జరుగుతుంది. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్పాపురం మండలం గొందిగూడెం గ్రామం. మీరు ఇక్కడ మేము వచ్చేసి మా ఊరు మహాదేవనగూడెం, మా ఇలవేపల్పు నాగులమ్మ, తర్వాత గంగారం మండలం, మహబాద్ డిస్టిక్. ఇందులో ఏంటంటే మా నాగులమ్మకు సంబంధించినటువంటి పడగ అంటే డాలుగుడ్డ అంటాం దీన్ని. ఇదండి ఇక్కడ ఈ డాలుగుడ్డలో అక్కడ మాకు ఉంటాయి ఒక 6 ఇట్లా గీసిన గీతలు. అవి ఏం తెలుస్తాయంటే మన గోత్రాన్ని తెలుస్తాయి. బెరంబోయిన గోత్రం అంటే 6 అనే దాన్ని నిరసంగా అవి తెలుస్తాయి అన్నమాట. తర్వాత బెరంబోయిన రాసుకున్నటువంటి కొడుకులు బిడ్డలు ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఫిగర్స్ని అక్కడ చూపిస్తుంది. మరి ఈ గొట్టుకు సంబంధించినటువంటి జంతువు కాబట్టి ఏనుగును చూపిస్తుంది అక్కడ. తర్వాత ఆదివాసీలు అంటే సంస్కృతి అంటే అడవికి సంబంధించి దగ్గరగా ఉంటారు. అది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈ డాలుగుడ్డలో ఉన్నటువంటి అన్ని చిత్రాలు కూడా ఆదివాసులు అంటే చెట్టు కానీ అడవి జంతువులు కానీ ఇవన్నీ కూడా మా సంస్కృతికి అనుగుణంగానే ఇందులో చేయడం జరిగింది. ఏనుగు, గుర్రము ఇవన్నీ ఉన్నాయి. ఆ గోను అంటే బెరుంబోయిన రాజు అనే రాజులో ఆయనకి పరిపాలన చేసి ఉండే కాబట్టి ఆయనకి గుర్రాలు ఉన్నాయి. అందులో కూడా గుర్రాలు మనకి కనిపిస్తాయి. అది ఈ విధంగా మాకు అన్ని రకాల అంటే వెనకట్టు ఉన్నటువంటి సంస్కృతి ప్రకారం మా సంస్కృతి ప్రకారం ఆ గుడ్డలో అన్ని చిత్రీకరించబడింది. ఇదేమన్నా చరిత్ర పుస్తకం ఉందా? చరిత్ర పుస్తకం అంటే చరిత్ర పుస్తకం ఇప్పుడే తయారవుతుంది, అయింది కూడా. తర్వాత త్వరలో వస్తుంది. అది దాన్ని పూర్తిగా ఇప్పుడు వస్తుంది. మీదే గట్ట సేమ్ అండి. ఏం పూజలు ఎట్లా ఉంటాయి? పూజలు ఎట్లా ఉంటాయి? పూజలు అంటే చెప్పకూడదు సార్. చెప్పండి. ఓకే. ఈ అంటే ఒక దైవంగా భావిస్తారా ఈ దైవం? పూజలు దానికి పవిత్రమైనది అన్నట్టు మాకు. ఎట్లా నియమ నిష్టలు ఎట్లా ఉంటాయి? నియమ నిష్టలు అంటే మద్యం సేవించడం ఉండదు, ఒంటి పొద్దులో ఉండాలి, పండ్లు ఫలారాలే, పాలు ఇలాంటివి ఉంటాయి. మరొకరు ఉన్నారు, ఆయనతో మాట్లాడిద్దాం. మీది ఇదే గట్ట? ఇదే సార్. ఏమేమి పూజలు చేస్తారు? నేనే ఇప్పుడు దాని మొత్తం పూజ చేయాలంటే నేనే నడిపించడం ముందు పడి తలపతి నేను ఇవాళ మన నాలుగు పెట్టుడు గట్టి పెట్టుడు అన్నీ మొత్తం నాకు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎందుకంటే ఇప్పుడు అన్నిటి కడగిరి నేను ఇప్పుడు పండుగ జాతర మీద నేను ఎగిరించు నేనే ఉంటాను. ఎవరు వీళ్ళు వేరే మా పాలెలు కానీ ఎందుకంటే ఒక్కది ఈనాడు ఉండి మొత్తం అన్ని నడిపించారు కాబట్టి ఎందుకంటే దీని గురించి మాత్రం మొత్తం చరిత్ర ఇప్పుడు నా చేతులు నడుస్తాను కాబట్టి ఎందుకంటే నేను మేడారం జాతర మీద ఎందుకంటే ఇప్పుడు సమ్మక్క పంచరాజు నడుతుడు ఆయన ఇప్పుడు చిన్న భార్య ఇది చిన్న భార్య పెద్ద సమ్మక్క పెద్దది ఇక ఎందుకని తల్లి పేరు పెట్టి కూతురు కాదు ఎందుకని కూతురు కాదు ఎందుకంటే బిడ్డ కాబట్టి ఎందుకంటే కూతురు అనరా ఎందుకంటే బిడ్డని ఇప్పుడు కుదురు అంటే బిడ్డది కాబట్టి ఎందుకంటే బిడ్డని ఇప్పుడు దాన్ని ఎలా తెలిపినాడు దేని పేరు లేక ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఆ బిడ్డ పేరు పెట్టి ఇప్పుడు తల్లి పేరు పక్క పెట్టి బిడ్డ పేరు మాట్లాడుతాను బిడ్డ ఇప్పుడు అంతే సార్. ఈ గుడిసెలు ఉన్నాయి కదా మీదో ఇక్కడ వెలుపు మిగతా వల్ల ఏమేమి ఉంటాయి? మిగతా వాళ్ళ మనకు తెలియదు సార్ ఎందుకంటే మిగతా వాళ్ళ మనకు తెలియదు మొత్తానికైతే ఇలవేల్పులు 108 పైగా ఉంటాయి. అదేవిధంగా 6 నుంచి 7 గట్లు ఉంటాయి. ఒక్కో గట్లకు కొంతమంది ఇలవేల్పులు ఉంటారని వివిధ రకాల పూజలు ఉంటాయని ఇక్కడున్న ఆదివాసులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సత్యనారాయణ మేడారం నుంచి.
మేడారంలో వనదేవతల దర్శనం తర్వాత భక్తజనం అంతా మ్యూజియాన్ని సందర్శిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు మ్యూజియంలో మేడారం వచ్చిన వాళ్ళంతా ఈ విధంగా రూట్ మ్యాప్ చుట్టుపక్కల ఉన్న దర్శనీయ ప్రదేశాలను సైతం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పాండవుల గుహలు, అదేవిధంగా కోటగుళ్ళు, చారిత్రక రామప్ప గుడి, దాంతోపాటు ఈ చుట్టూ మేడారం చుట్టుపక్కల ఉన్న దర్శనీయ ప్రదేశాలకు సంబంధించిన ఫోటో మ్యాప్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టుపడే విధంగా ఆదివాసులు వినియోగించిన వస్తువులు వాటిని ఇక్కడ ప్రదర్శనగా పెట్టారు. అవి తిలకించడం కోసం మేడారం వచ్చిన భక్తులంతా ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతున్న పరిస్థితి, చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఈ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి వస్తువులన్నిటినీ ఇక్కడ ఏర్పాటు చేశారు. మేడారంలో తులాభారం, ఏదైతే బంగారాన్ని అమ్మవార్లకు మొక్కుగా సమర్పిస్తారో బెల్లాన్ని, ఎత్తు బెల్లాలకు సంబంధించినది, అదేవిధంగా ఈ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి ఆ గ్యాలరీని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు వాళ్ళు వినియోగించిన వస్తువులకు సంబంధించిన అవి సైతం కొమ్ములు, అదేవిధంగా బూరలు, అదేవిధంగా వీటికి సంబంధించి వాళ్ళు వినియోగించిన బల్లాలు, బరిసెలతో పాటు చాట నుంచి మొదలుకుంటే గండ్రగొడ్డలి వరకు అన్ని రకాల వస్తువులను ఇక్కడ ప్రదర్శనగా పెట్టడం జరిగింది. ఈ మ్యూజియానికి సంబంధించిన మేనేజర్ మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ ఏమేమి ఉంటాయని అయితే చూసుకున్నట్లయితే చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను తీసుకొచ్చేటప్పుడు ఊరేగింపు కోసం వినియోగించే మోసుకొచ్చే వడ్డ పూజారులు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఈ నగలను ధరిస్తారని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వివిధ రకాల గంటలు, బెల్టులను నడుముకు, మోకాళ్లకు, భుజాలకు, చేతుల మీదుగా ధరిస్తారు. ఆ సమ్మక్క భర్త పగిడిద్దరాలు ధరించిన చెవి పోగును పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ సమ్మక్క మరిది గోవిందరాజు గౌరవించడానికి గుర్తుగా అతని పేరు గల చాలా గ్రామాన్ని పూజిస్తారు. భక్తులు అక్కుం అనే సంగీత వాయిద్యాన్ని వాయిస్తూ దేవతలను ఊరేగిస్తారు. దీనికి సంబంధించిన రాచ, కత్తి, పర్ణే ఆయుధాలను కూడా ఊరేగింపు తీసుకొస్తారు. పగిడిద్దరాజు యుద్ధంలో పోరాడిన సమయంలో వీటిని ఉపయోగించినట్లు గిరిజనులు విశ్వసిస్తారు. దానికి సంబంధించిన అన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తూత, కొమ్ము, గోవిందరాజులు సంబంధించిన రాయి, ఇవన్నింటినీ ఏర్పాటు చేయడం జరిగింది. మేనేజర్ మనకు అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయండి? ఇక్కడ ముఖ్యంగా మేడారం సమ్మక్క సారలమ్మ భక్త జనాలకు అందరికీ కూడా ఇవి ప్రత్యక్షంగా చూపించడం జరుగుతుంది. అమ్మవారు వాళ్ళ చిన్నతనంలో ఆడుతూ పాడుతూ ఉన్న వయసులో
సమ్మక్క తల్లి ధరించినటువంటి గజ్జల పట్ట, నడుముకు కట్టుకునే గజ్జల పేరు అంటారు. ఆ దేవత కట్టుకొని ఆడినటువంటిది గజ్జల పేరు. ఆ కాలంలో ఒక ఆవు ఇలాంటి చెంబుడన్ని పాలిచ్చేది అన్నమాట. అమ్మవారు తాగినటువంటి సుందరి కుండ మట్టితో తయారు చేసినటువంటిది. అట్లనే గోవిందరాజు, పగిడిద్దరాజు తమ్ముడు గోవిందరాజు వాడినటువంటి చెవు పోగు. అట్లనే పగిడిద్దరాజు గారు తిరిగినటువంటి గుర్రం, విత్తనాన్ని భూమి మీదకి వదిలినటువంటి గొబ్బె, విత్తనాన్ని భూమి మీదకి తయారు చేసి వదిలినటువంటి పవిత్ర గొబ్బె. ఆ గొబ్బెని మేము దైవంగా పడగ మీద పెట్టుకొని పూజిస్తాం. సమ్మక్క అమ్మవారు ఆనిగ బుర్రలో నీళ్లు పట్టుకొని తాగేవారు. ఇది దీపం పెట్టుకునేటువంటి అమ్మవార్లు దీపం పెట్టుకునేటువంటి దీపకుంది. అట్లనే ఇగో ఈ పూజకు సంబంధించి దేవతలు వెలిగించేటువంటి దీపం అక్కుమంటే ఇది దేవతలు వచ్చేటప్పుడు పిలిచేటువంటి జోడ కబురు సార్. ఈ గంట భగవంతుడు వచ్చేటప్పుడు నివేదనతో చేసే గంట. ఇది పవిత్ర జలంతో జలకం చేస్తారు. ఈ గోవిందరాజు స్వామి వారు వాడినటువంటి రాయి. ఇది యుద్ధంలో కాదు సార్, అంటే ప్రకృతి సహజసిద్ధంగా మనకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇచ్చేవాళ్ళు అన్నట్టు. ఆ రాయి మీద రాయి పెట్టి నలిపి మందు చేసి పెట్టేవారనమాట. ఇది తూత కొమ్ము. ఇది మానవ సమాజానికి సంబంధించి ఆదివాసీ మానవ సమాజంలో మానవులను పిలిచేటువంటి ధ్వని తూత కొమ్ము అంటారు. వీటితో పాటు ఇంకేమేమి ఉంటాయండి? కొమ్ములు, బూరలు ఇట్లాంటివి. అమ్మవారు వాడినటువంటి రాచకత్తి సార్, రాచకత్తి. దేవతలు రాజులు వాడినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆదివాసీ సమాజంలో దేవతలు ఉపయోగించేటువంటి కత్తి సార్. ఇది కూడా దేవతలు ఉపయోగించినటువంటి ఆయుధం కండగొడ్డలి సార్. ఏమేమి ఉన్నాయి ఇందులో? మ్యూజియంలో ఎన్ని అంతస్తుల్లో ఉన్నాయి? ఏమేమి ఉన్నాయి? 2 అంతస్తుల్లో ఉన్నాయి సార్. 200, 300 రకాల వస్తువులు ఉన్నాయి సార్. ప్రత్యేకంగా ఆదివాసీ సమాజం ప్రకృతి సహజ సిద్ధంగా పంచభూతాలలో మమేకమై ఉండడానికి వాళ్ళు జీవించిన జీవన విధానాన్ని చూపించేటువంటి జ్ఞాపకాల నిలయం సార్ మా మ్యూజియం. అందరూ వస్తారా? ఎంతమంది వచ్చి ఉంటారు? ఇప్పటికీ 5-6 లక్షల మంది వచ్చి ఉంటారు సార్ మ్యూజియంకి. ఎట్లా ఉందమ్మా? చాలా బాగుంది. మేము అసలు చిన్నతనం నుంచి ఏమైతే చూడలేవో అవన్నీ మాకైతే అప్పుడున్న పరంగా ఇప్పుడు అన్నీ చూస్తున్నాం. చాలా సంతోషంగా ఉన్నది. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, మ్యూజియం అంతా తెగ సందడిగా మారింది. చూసి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు వాళ్ళంతా ప్రస్తుతం అయితే ఆ మ్యూజియాన్ని చూసి వీళ్ళంతా వాటి గురించి తెలుసుకుంటున్నారు. చరిత్ర విశేషాలు, చరిత్ర దాగిన ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని వీక్షించి గతంలో ఏవి చూడలేకపోయాము అనేది ఎవరు ఫీల్ అవ్వకుండా చూసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన మ్యూజియం ఒక విధంగా చరిత్ర సాక్ష్యాలుగా నిలువుటద్దంగా నిలిచాయని అయితే చెప్పచ్చు. దానికి సంబంధించి అన్ని రకాల వస్తువులను ఇక్కడ మ్యూజియంలో భద్రపరిచారు. వీటిని తిలకించడం కోసం భారీ సంఖ్యలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చిన భక్తులు వచ్చి వీక్షిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎట్లా ఉంది ఇక్కడ? ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు అక్కడికి వచ్చిన భక్తులంతా ఇక్కడ వీక్షించి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా ఉందండి? చాలా బాగుందండి. చిన్నప్పటి నుండి సమ్మవ్వ తల్లి ఎట్లా ఉన్నది అనేది ఆమె వాడిన వస్తువుల కాడ నుండి అన్ని చూసుకుంటూ రావడం జరిగింది. చాలా బాగున్నాయి. కొంచెం తెలియని కూడా తెలుసుకుంటున్నాం. మాది కలవాడ. బాగుంది, అన్ని సూపర్. ఆ తల్లి అన్ని మేము చూడలేమంటే మా అదృష్టం అన్నట్టు. ఇక్కడ వచ్చి చూసినామంటే ఇవి వెనకటి సాంప్రదాయాలను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది మాకు. మేము చూసి ఇవి వెనకంటే ఇంత టెక్నాలజీ వాడిందని మేము ఎంతో ఆశ్చర్యపడుతున్నాము, ఆనందిస్తున్నాము. కాబట్టి సంతోషపడుతున్నాం. చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. ఇంత అన్ని చూస్తామని అనుకుంటున్నాను. చూసా. నేను ఫస్ట్ టైం వచ్చాను. మరి కొంచెం వెళ్ళి బాగుంది. నేను ఫస్ట్ టైం కూడా బాగానే ఉంది. ఏమేమి చూశారు? నాకు తెలియదు కానీ నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి ఇప్పుడే చూస్తున్నాను. సేమ్ బాగుంది. అన్ని ఇంకా చూడాల్సినవి ఉన్నాయి కానీ చూసి చెప్పండి. ఇదివరకు ఏమైనా చూసారా ఇట్లాంటి? లేదు, ఫస్ట్ టైం చూసి ఉంటుందా అనిపిస్తుందా? ఇలా ఉంటుందా అని ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఇవి అసలు ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం కాబట్టి కొంచెం ఎక్సైటింగ్ ఉంది.
ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు వీటికి సంబంధించి ఆవులకు కట్టేటి మొనగలు ఇవి లొటారాలు అంటారు సారు. ఇగో ఇవి జొండు పోసుకునేటి, ఇగో ఇవి ఈ మన లొట్టలు సార్, తెల్లదొండు పోసేటి ఈ లొట్టలు సార్. ఇగో ఇవి ఇగో ఈ కొడాలు సార్, కొడాలు ఇగో ఇవి గుల్లలు సార్, అవి రంజ కొడాలు సార్. ఇగో ఈ ఆవులకు కట్టుకుంటారు సార్ మొనగలు, ఆ ఆవులకు వెనకట కడతారు సార్. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ఆవులో కలిపే కప్పెర, ఒడిసే, అదేవిధంగా పోలికర్రతో పాటు ఇప్ప పువ్వుకు సంబంధించిన అవి, దాంతోపాటు ఏదైతే ఆదివాసీలు వాడతారో గిరిజన ప్రాంతాల్లో ఉపయోగించే వస్తువులు, అదేవిధంగా ఆ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఉండే అడవుల్లో దొరికే ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇటు కొమ్ములను సైతం ప్రదర్శనగా పెట్టారు. దాంతోపాటు నృత్యాలు, అదేవిధంగా వాళ్ళ సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఉన్న ఈ వస్తువులన్నీ చూసి భక్తులు అయితే తరిస్తున్నారు. అటు వనదేవతల దర్శనం తర్వాత మ్యూజియంకు వీళ్ళంతా పోటెత్తుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూసి తెగ ఆనందపడుతున్నారు. అదేవిధంగా చరిత్రలో దాగిన విశేషాలను తెలుసుకున్నామనే ఒక సంతృప్తి మిగిల్చిందని ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే చెప్తున్నారు.